గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం బెంగాల్ కాటన్ శారీస్ పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తున్నాయండి. కచ్ వర్క్ కొన్ని మన రన్నింగ్ స్టిచ్ అంటే కాంతా వర్క్ ఉంటుంది అలా, ప్లస్ డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని యాప్లిక్ వర్క్స్లో ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. బెంగాల్ కాటన్ శారీస్ అండి. కొన్నిటికి బ్లౌజెస్ ఉన్నాయి, కొన్నిటికి బ్లౌజెస్ లేవు. చూద్దాం ఎలా ఉన్నాయో. ఇది మంచి హ్యాండ్లూమ్ కాటన్ చీర అండి. చెక్స్ వచ్చింది, వైట్కి పింక్ చెక్స్ వచ్చింది చీరకి. ఇది బార్డర్లో ఇలా రన్నింగ్ స్టిచ్ వచ్చింది మనకు లైన్స్లో, ప్లస్ ఇదంతా కూడా రోజ్ స్టిచ్ అంటాం కదా, రోజ్ స్టిచ్ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. రోజ్ స్టిచ్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. మొత్తం చీర అంతా దగ్గర బుటాలు వచ్చినాయి. చూడండి ఎంత బాగుందో చీర, చాలా అంటే చాలా బాగుంది. ఇది పళ్ళు, ఎంత బాగుంది చూడండి. ఇలా మనం కుట్టించాలంటేనే 4-5 వేలు అవుతాయి మనకు, ఎవరికన్నా ఇచ్చి కుట్టియాలంటే కూడా. మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. ఇది బ్లౌజ్కి ఇలా ఫ్లవర్స్ వచ్చింది. బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. 1 సెకండ్. ఇది బ్లౌజ్, ఇవి స్లీవ్స్, ఇది బ్లౌజ్ ఉంటుంది మనకు. చాలా బాగుందండి. వైట్కి పింక్ బార్డర్, పింక్ చెక్స్, ఈ చిన్న జరీ పట్టి వచ్చింది. చీర అయితే చాలా అందంగా ఉందండి. ఇది వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్. బార్డర్లో రన్నింగ్ స్టిచ్ ఉంది, మళ్ళీ మనకు రోజ్ స్టిచ్ ఉంది. సో చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి. చీరలు బాగున్నాయండి, చీరలు అన్నీ కూడా. ఇది వచ్చేసి ఇలా జరీ చెక్స్ వచ్చిందండి, చిన్న చెక్స్ వచ్చింది కాటన్ పైన వచ్చి. మనకు ఈ బార్డర్ చూడండి ఎంత బాగుంది. మొత్తం శారీ అంతా బార్డర్ ఉంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. బ్లౌజెస్ అయితే ఈ కాటన్ మనకు మంచి పాప్లిన్ కాటన్ అంటాం కదా, అలాంటి కాటన్లో ఉన్నాయి బ్లౌజెస్ అన్నీ కూడా. ఇది స్లీవ్స్కి బార్డర్ అండి. ఇది బ్లౌజ్. పాప్లిన్ మెటీరియల్ ఇది. సో ఈ చీర మొత్తం చీర అంతా రన్నింగ్ బార్డర్ ఉందండి. అండ్ పళ్ళు కూడా ఎంత రిచ్గా ఉంది చూడండి. అద్దాలు వచ్చినాయి మధ్యలో. అద్దాలు అంటే ఇవి గ్లాస్ అద్దాలు కాదు, మన రేకులు ఉంటాయి కదా అవి. అండ్ చీర అంతా కూడా ఇలా బూటా వచ్చింది చూడండి. అండ్ మళ్ళీ మనకి చీరకి పట్టీ కూడా కుట్టేసి ఉందండి, బార్డర్ కుట్టేసి ఉంది మెటీరియల్తో. ఎంత బాగుందో చూడండి. బూటా కూడా ఎంత అందంగా ఉంది చూడండి. సో ఈ శారీ వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్ అండి. శారీ వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్. ఇలా టాజిల్స్ ఉన్నాయి మనకు చీరకి. పళ్ళులో బ్లౌజ్ మంచి లైట్ బ్లూ కలర్ జరీ చెక్స్. ఇది చందేరి చీర అండి. దీనికి ఎంత కుట్టుంది చూడండి. మంచి రాణి పింక్ చీరకు ఇలా వీవింగ్ బార్డర్ వచ్చింది. ఇది చీర పళ్ళు. అండ్ దీనికి స్పెసిఫిక్గా వేరే బ్లౌజ్ అయితే ఏం లేదండి. చీర అంతా ఇలాగే ఎంబ్రాయిడరీ ఉంది. మంచి రాణి పింక్కి గ్రీన్ కలర్ బార్డర్ మొత్తం ఇట్లా క్రాస్ లైన్స్ కింద కుట్టేసింది. ఎంత బాగుందో చూడండి. మొత్తం కచ్ వర్క్. ఇది వచ్చేసి 3700 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 3700 ప్లస్ షిప్పింగ్. రెడ్ అండ్ వైట్ కచ్ వర్క్ వచ్చింది బార్డర్లో. రెడ్ బ్లౌజ్, స్లీవ్స్. కాటన్ అయితే రూబీ కాటన్ కాదండి, ఇది పాప్లిన్ కాటన్ అంటారు దీన్ని. కింద మనకి ఇలా రెడ్ వీవింగ్ బార్డర్ వచ్చేసి చిన్న టెంపుల్స్ వచ్చినాయి. అండ్ ఇది చీర. బార్డర్ ఇలా వచ్చిందండి. చీర మధ్యలో అంతా బూటా వచ్చింది.
ఆఫ్ వైట్కి రెడ్ కలర్ బార్డర్. ఎంత అందంగా ఉందో చీర. బ్లౌజ్కి రెడ్ బ్లౌజ్ పైన ఆఫ్ వైట్ థ్రెడ్తో వర్క్. 3500 ప్లస్ షిప్పింగ్. ఒకలాంటి పర్పుల్ డబుల్ షేడ్లో దానికి బ్లూ కలర్ బార్డర్, కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్తో బార్డర్. ఇదే బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చింది ఇది. ఇదంతా చీర. పైకి కిందికి ఇంత పెద్ద బార్డర్ వచ్చింది. శారీ మధ్యలో అంతా బూటా వచ్చింది. $3500 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా ఇలా టెంపుల్స్ వచ్చిందండి. లైట్ సీ గ్రీన్ కలర్ చీర డబుల్ షేడ్లో ఉంది. అండ్ వర్క్ చూడండి, అంతా కాంతా వర్క్ వచ్చింది. ఫ్లవర్స్ అంతా కాంతా వర్క్. ఇది దీనికి బ్లౌజ్ లేదండి. ఇది పళ్ళు. చీర చీర అంతా బూటాలు వచ్చింది చూడండి. 3500 ప్లస్ షిప్పింగ్ అండి. ఆఫ్ వైట్ ఇలా ఫుల్గా వర్క్ వచ్చింది రన్నింగ్ స్టిచ్తో. ఇది పళ్ళు అండి. ఇదంతా రన్నింగ్ స్టిచ్తో ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఎంత బాగుంది. పళ్ళు ఇంత పెద్ద బార్డర్, మనకు చిన్న చిన్న ఫ్లవర్స్, ఆరెంజ్ అండ్ పింక్, రాణి పింక్ దారంతో పని. ఎంత బాగుందో. చీరంతా ఇంత పెద్ద బార్డర్ వచ్చింది. 3500 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ గ్రే కలర్. ఇలా ఆఫ్ వైట్ పైన అంతా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. అద్దాలు ఎంబ్రాయిడరీ. ఇది పళ్ళు. పళ్ళు వరకు మనకి ఇలా ఫుల్గా వచ్చినాయి లైన్స్. మనకు ప్లీట్స్ పళ్ళు తర్వాత నుంచి ఇలా హాఫ్ వరకు వచ్చిందండి వర్క్. ఒక 1.5 మీటర్ వరకు ఫుల్ లైన్స్ ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. తర్వాత నుంచి ఇలా సగం వరకు వచ్చింది. ఆఫ్ వైట్ బ్లాక్, గ్రే కలర్లో స్ట్రైప్స్, బ్లాక్ బార్డర్. చాలా బాగుంది చీర. ఆఫ్ వైట్కి ఎల్లో కలర్ బార్డర్. ఇది వచ్చేసి మనకు పెయింటింగ్ వర్క్ వచ్చింది. దాని చుట్టూతో మళ్ళీ బ్లూ కలర్ థ్రెడ్తో కాంతా వర్క్ వచ్చింది. ఫ్లవర్స్ కూడా ప్రింట్ వచ్చేసి దాని చుట్టూతో వర్క్. ఈ బ్లూ కలర్ అంతా దారంతో పని అండి. ఆఫ్ వైట్ పైన వైట్తో ప్రింటింగ్ వేసి ఇలా ఫ్లవర్స్ ప్రింట్ వేసి పెయింటింగ్ బార్డర్ ఇచ్చేసి దాని చుట్టూతా వర్క్ చేశారు. ఇందులో ఫ్లవర్స్లో అద్దాలు కొట్టారు. ఈ చీరకు కూడా బ్లౌజ్ లేదండి. ఈ చీర ఇది వచ్చేసి 3300 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 3300 ప్లస్ షిప్పింగ్. క్లాస్గా ఉన్నాయండి చీరలు అన్నీ కూడా. ఇది రేషం కోట అంటారండి. దీనిపైన క్లాత్ ఇలా ఉంటుంది చూడండి. ఇలా వర్క్ వచ్చింది దీనికి. ఈ పళ్ళు, చీర. బార్డర్ ఈ చీర అండి. దీనికి కూడా బ్లౌజ్ లేదు. 3500 ప్లస్ షిప్పింగ్. మనం కొన్ని రోజులు వాడి బార్డర్స్ కూడా మనం వేరే చీరలకు కూడా వేసుకోవచ్చు అండి. అంత బాగున్నాయి. సారీ, బ్లాక్ కలర్ చీరకి రెడ్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్, రెడ్ బ్లౌజ్, చీర. ఇది జరీ బార్డర్ వచ్చిన చీరకి ఇలాగా. ఇదండి 3600 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ అండ్ బ్లాక్. ఇది బ్లౌజ్, కట్ వర్క్ వచ్చింది చీరకి. ఇలా చూడండి, ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో. ఇలా బార్డర్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది. ఇది పళ్ళు, చీర.
మధ్యలో కూడా మళ్ళీ మనకి ఇలా బుటాలు వచ్చినాయండి. ఈ చీర ఇదంతా కట్ వర్క్ వచ్చింది, బార్డర్లో కనిపిస్తుంది కదా. ఇందులో అద్దాలు, అద్దాలంటే ఇవి మనకు గ్లాస్ అద్దాలు కాదండి, ఇవి గ్లాస్ అద్దాలు కాదు, మన రేకుల్లాగా వస్తాయి కదా, అందులో థిక్ ఉన్నాయి అద్దాలు. బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్కు ఆఫ్ వైట్ థ్రెడ్, చీరకి బ్లాక్ థ్రెడ్తో వర్క్, బ్లాక్ చెక్స్ వచ్చిన చీర. ఇది కూడా కచ్ వర్క్ వచ్చిన చీర. ఇది ఒక బార్డర్ కుట్టి మళ్ళీ అది దీనికి అతికిచ్చారండి. సో మనం కూడా ఈ ప్యాచ్ ఇలాగా వాడుకోవచ్చు చీరకి, వేరే శారీస్కి కూడా. ఇది బ్లౌజ్, చీర పైన కూడా అన్ని ప్యాచెస్ వేసారండి. కచ్ వర్క్ బూటీ ఉంటాయి కదా, ఆ బూటీతో ఇలా ప్యాచ్ వేసారు, ఆఫ్ వైట్ పైన రెడ్తో. చాలా బాగుంది. బ్లౌజ్ 3500 ప్లస్ షిప్పింగ్. ఇది జరీ చెక్స్ కాటన్ చీర అండి. ఇది బ్లౌజ్, ఈ వర్క్ డిఫరెంట్గా ఉంది. ఇది కూడా అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి, ఇలా లైన్స్ లైన్స్ మధ్యలో చమ్కీలు వచ్చినాయి దీనికి. ఇదంతా థ్రెడ్ వర్క్, మళ్ళీ చీర అంతా మధ్యలో బూటాలు, బార్డర్లో కూడా లైన్స్ ప్లస్ చీరకి పట్టీ కుట్టేసింది ఎండ్స్లో. చీర బ్లౌజ్, చీర మంచి పీచ్ కలర్, చీరకు జరీ చెక్స్ వచ్చింది, బాగుంది. 3500 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ రెడ్ సేమ్ వర్క్ అండి, రెడ్ కలర్ బ్లౌజ్, చీర. ఇది కూడా చీర అంతా జరీ చెక్స్ వచ్చింది, సేమ్ వర్క్, సేమ్ కాటన్ చీర. ఇక్కడ కొంచెం మనకు మురికిలాగా వచ్చింది, మనం కుట్టేస్తారు కదా వాళ్ళు, మోస్ట్లీ ఇది వాషింగ్లో వెళ్ళిపోవాలి. 3500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది యాప్లిక్ వర్క్ వచ్చిందండి. ఈ శారీస్కి కూడా బ్లౌజ్ లేదు. ఇది చెక్స్ ఆఫ్ వైట్ పైన ఇలా జరీ చెక్స్ వచ్చినాయి చీరకి. ఇదంతా యాప్లిక్ వర్క్ వచ్చింది, ఇదంతా యాప్లిక్ వర్క్ అండి. మెటీరియల్ కట్ చేసి ఇలా కుట్టారు, ఎంత బాగుంది చూడండి ఆర్ట్. ఇది వచ్చేసి మనకు ఇది కూడా ఇలా వర్క్ ఉందండి. బ్లాక్ పట్టీ వచ్చింది చీరకి, ఇలా యాప్లిక్ వర్క్ వచ్చింది, పైన అంతా టెంపుల్ వర్క్, కింద అంతా పట్టీ, మధ్యలో అంతా యాప్లిక్ వర్క్. ఇది వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్. ఇది వైట్ అండ్ ఆఫ్ వైట్ ఎల్లో అండి, బ్లాక్ పట్టీ వచ్చింది దీనికి. చీర ఇది ఆఫ్ వైట్కి రెడ్ కలర్ బ్లాక్ పట్టీ వచ్చింది. పళ్ళులు చూడండి ఎంత పెద్ద, ఎంత అందంగా ఉన్నాయి. చీర 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీరకు వచ్చేసి ఇలా కాంతా వర్క్తో బూటాలు కుట్టేసిందండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్కి అటొకటి ఇటొకటి బూటా వచ్చింది స్లీవ్స్కి. అండ్ పళ్ళు కాంతా వర్క్తో ఇలా బూటాలు వచ్చింది. ఒక లైన్లో పెద్ద బూటా, ఒక లైన్లో చిన్న బూటాలు. కలర్ థ్రెడ్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి. చీర కలర్ కూడా లైట్ బ్లూ కలర్, చాలా బాగుందండి చీర. సో ఇది కూడా 3500 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవండి మనం చూసిన శారీస్. మీకు నచ్చిన శారీస్ మాకు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అండ్ అవైలబిలిటీ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక
మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేయండి. కట్ చేసే ప్రొసీజర్, కటింగ్ నుంచి కవర్ కట్ చేసి ఓపెన్ చేసే దగ్గర నుంచి మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకునే ప్రొసీజర్ వరకు కూడా మా వీడియో తీసి పెట్టండి. ఓకే అండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్.